అర్రే పెద్ద దవాఖాన్లకే పెద్ద సుస్థి చేసిందట కదా మన కాడ. సర్కార్ దవాఖాన్లను నమ్ముకొని పోతే సీదా యమలోకం హైవే మీద పోయినట్టే అవుతుందట. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సార్కు దవాఖాన్లలో జరుగుతున్నది తెలియనట్టున్నది. తెలిస్తే ఊకోడు కదా సారు. ముందే సర్కార్ దవాఖాన్ల ఆలతు అంతంత మాత్రం ఉంటది. ఈ వానకాలంలో రోగాలైతే వద్దంటే వస్తుంటాయి. ఇంటిల్లాదులను వట్టి వీడుస్తుంటాయి. పైసగల్లోళ్ళు ప్రైవేట్లకు పోయి చూయించుకుంటారు. కానీ బీదలకు సర్కార్ దవాఖాన్లే కదా దిక్కు. వాళ్ళిచ్చే మందు గోళీలతోటే నయం చేసుకుంటారు. అసొంటి దవాఖాన్లల్లా ఇప్పుడు మందుల కొరత తోటి మస్తు తిప్పల పడుతుండ్రట బీద బిక్కి పేషెంట్లు. గాంధీ, ఉస్మానియా అసొంటి దవాఖాన్లల్లా పెద్ద పెద్ద జబ్బులకు మందులు దొరుకుతలేవట. డాక్టర్లు చిట్టి రాసిస్తే బయటకు పోయి కొనుక్కొచ్చుకుంటుర్రట. అదేంది సారు అంటే మామూలు ఏం చేయమంటారు, గోళీలు వస్తలేవు బయటనే కొనుక్కోవాలి అని చెప్తుర్రట. ఇక ప్రైవేట్ మందుల దుక్న పోలు పండుగ చేసుకుంటారు. ఫలానా షాప్లనే కొనుండ్రని డాక్టర్లు మందులు రాసి కమిషన్లు కూడా తీసుకుంటుర్రని పేషెంట్లు గునుక్కుంటుర్రు. ఇంకో దిక్కు డెంగ్యూ తోటి కూడా చాలా మంది మంచం పడుతుండ్రు. పల్లెల పొంటి ఇప్పటికే చాలా కేసులు అవుతున్నాయి. నిన్నీయాల 5-6 జీవిడిచిండ్రని కూడా పేపర్లలో వార్తలు వచ్చినాయి. అవి చూసి సర్కారోళ్ళు జర ప్రజారోగ్యం మీద నజరేయుండ్రి. డెంగ్యూ మరణాలు లేవని మీరంటారు, ఆడ జనాల పానాలు పోతున్నాయి, మందులు అందుబాటులో పెట్టుండ్రి, దవాఖాన్ల ఆలత్ మారువుండ్రని కేటీఆర్ సారు ట్విట్టర్ లో సర్కార్ ను దెప్పి పొడిచిండు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర సారుకు దవాఖాన్ల మందులు లేని సంగతి తెలియనట్టున్నది. ఇప్పటికన్నా దవాఖాన్ల మందు గోళీలు సూదులు అందుబాటులో ఉంచేటట్టు చేస్తే బాగుండు. లేకుంటే నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతుంది. అట్లా కాకుండా చూసుకోండి సారు అని అనుకుంటురట జనము. కొలువులైన రాజకీయాలైన చూడురి 20 ఏండ్ల సంధి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగికి 10,000 కూడా పెంచరు. గదే బయట కంపెనీలో 10 ఏండ్ల ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని కూడా పట్టుకొచ్చి 20 ఏండ్ల ఎంప్లాయీ కంటే ఎక్కువ జీతం ఇచ్చి తీసుకుంటారు. మళ్ళా అందరు చేసేది గదే పని. రాజకీయాలలో కూడా గదే తీరున్నది కదా ఇప్పుడు. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నాటు సందు ఉన్నోళ్ళ కంటే నడుమంత్రాన్ని వచ్చిన వాళ్ళకే పెద్దపీట వేస్తుండ్రట అధికార పార్టీలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు తాజా ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సార్ కు దుర్దినాలు నడుస్తున్నాయట. ఒకప్పుడు పార్టీలో ఎల్ఈడి లెక్క ఎలిగిపోయిన సార్ పతారా ఇప్పుడు ఫిలమెంట్ రాలిపోయిన కరెంటు బుగ్గ పరిస్థితి అయిపోయిందట. కష్టకాలంలో కూడా పార్టీ మారకుండా పార్టీకి జీవగంజి ఓసి బతికిచ్చిండు. కానీ ఏం ఫాయిదా ఉన్నది, నడుమంత్రాన్ని వచ్చిన వాళ్ళకే అందలం ఎక్కిస్తున్నది పార్టీ అని సార్ అభిమానులంతా గుస్సా అవుతుండ్రట. మొన్నటికి మొన్న కారు పార్టీలకెళ్లి దుంకి కాంగ్రెస్ హస్తం అందుకొని నడుస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్దే హవా నడుస్తుందట పార్టీలా. అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ అసొంటి లోకల్ నామినేటెడ్ పదవులల్లా సంజయ్ సార్ వర్గానికే పెద్దపీట వేస్తుండ్రట. మొదటి సంధి పార్టీలున్న జీవన్ రెడ్డి సార్ వర్గం వాళ్ళకు ఏ మార్గంలో కూడా పదవులు లేకుంటే చేస్తుండ్రట. ఊరంతా నావోలే గాని ఈ టేటు రమ్మన్నోలే లేరన్నట్టు సార్ను పిలిచి పీటేసేటోళ్లు లేరట. సంజయ్ ను హీరో చేసి నన్ను డమ్మింగ్ చేస్తుండ్రు, పార్టీని నమ్ముకొని కష్టపడ్డందుకు బాగానే శాస్తి చేసిండ్రని జీవన్ రెడ్డి సారు మస్తు బాధపడుతుండట. పెద్దలు జానారెడ్డి సార్ కు చెప్పుకొని పార్టీలో జరుగుతున్న అన్యాయం మీద జానారెడ్డి సార్ ను కలుసుకొని కడుపులున్నదంతగా అక్కిండట. పాపం ఏం హాలత్ అయిపోయింది మా జీవన్ రెడ్డి సార్ది అని జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళు కూడా లీటర్ల కొద్ది కన్నీళ్లు గారుస్తుండ్రట.